ఇది నిజమే ఇది ఆ దేవుడే రాసినది కథగా ఇది నిజమే ఇది ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం బడిలోని చొప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినది జగదాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది ప్రారంభించాడు పుస్తకంలో సృష్టిని దేవుడు చేశాడని ఆరంభించాడు నీ కోసమే ఏ రోజు ఏమి చేయాలని ప్రారంభించాడు పుస్తకంలో సృష్టిని దేవుడు చేశాడని ఆరంభించాడు నీ కోసమే ఏ రోజు ఏమి చేయాలని ఎన్ని ఉన్నావో అన్నిసార్లు పలికాడు ఆ దేవుడే 6 రోజులు రాత్రి పగలు చేశాడు నీ కోసమే ఏ జాతిగా జాతి చేశాడు జీవరాశులన్నీ పుట్టించాడు ఏ జాతిగా జాతి చేశాడు వృక్షాలన్నింటినీ కలిగించాడు మట్టి బొమ్మను చేశాడు మహాశక్తి తనకిచ్చాడు ఇది నిజమే ఇది ఆ దేవుడే రాసినది రాసిచ్చాడు మోషే ద్వారా చట్టాన్ని తెలిపే శాసనాన్ని శాసించాడు ఇశ్రాయేలుకి ఏమేమి మీరు చేయొద్దని రాసిచ్చాడు మోషే ద్వారా చట్టాన్ని తెలిపే శాసనాన్ని శాసించాడు ఇశ్రాయేలుకి ఏమేమి మీరు చేయొద్దని అన్ని రోజులు రాత్రి పగలు తోడున్నాడు తన ప్రజలకు అన్ని ఆజ్ఞలు ధిక్కరించుడని దైవంగా కొలిచాడు ఆజ్ఞ ధిక్కరిస్తే పాపమన్నాడు పాపానికి జీతం మరణమన్నాడు దోషాలన్నింటినీ మరిచాడు యేసుని వారికై పంపించాడు సిలువకు పాపాన్ని కొట్టాడు మహాలోకాన్ని అందించాడు కథగాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది
సంపూర్ణతని. పంపించాడు పరిశుద్ధాత్మని, ఆదరణ లోకానికి ఇవ్వాలని పలికించాడు పత్రికల్లోని సర్వసత్యమైన సంపూర్ణతని. పాతదొద్దని కొత్త చట్టాన్ని ఇచ్చాడు, మన కోసమే ఒక ప్రేమనే మాటతో విముక్తి చేశాడు. బైబిల్ గ్రంథాన్ని ఏ వేదము మనకు లేదన్నాడు, క్రీస్తునందు అందరూ ఒకటన్నాడు. వాక్యాన్ని తీవ్రిగా చేశాడు, పరలోకమందు చోటిచ్చాడు. మధ్యాకాశానికి వస్తాడు, రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. కథకాలిది నిజమే ఇది, ఆ దేవుడే రాసినది. చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం, బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం. పరలోకము నుండి పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినది. దేవునికి స్తోత్రం.